అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ స్థాయి తగ్గే వరకు మంటలను అదుపులోకి చేయడం కష్టమేనని అధికారులు అంటున్నారు. మేరీ 5 డ్రిల్లింగ్ బావిలో పరిస్థితిని నియంత్రించేందుకు నిపుణులతో ఓఎన్జీసీ సమన్వయం చేసుకుంటుంది. డ్రిల్లింగ్ సైట్లో మొదట గ్యాస్ లీకేజ్, తర్వాత పేలుళ్లతో మంటలు ఎగిసిపడ్డాయి. మధ్యాహ్నంలోపు పరిస్థితిని అదుపులోకి రాకపోతే బావి మూసివేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు గోడవల్లి కాలువ నుంచి నీటిని మళ్లించేలా సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని ఖాళీ చేయించిన అధికారులు లక్కవరంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ స్థాయి తగ్గే వరకు మంటలను అదుపులోకి చేయడం కష్టమేనని అధికారులు అంటున్నారు. మేరీ 5 డ్రిల్లింగ్ బావిలో పరిస్థితిని నియంత్రించేందుకు నిపుణులతో ఓఎన్జీసీ సమన్వయం చేసుకుంటుంది. డ్రిల్లింగ్ సైట్లో మొదట గ్యాస్ లీకేజ్, తర్వాత పేలుళ్లతో మంటలు ఎగిసిపడ్డాయి. మధ్యాహ్నంలోపు పరిస్థితిని అదుపులోకి రాకపోతే బావి మూసివేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు గూడవల్లి కాలువ నుంచి నీటిని మళ్లించేలా సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని ఖాళీ చేయించిన అధికారులు లక్కవరంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, ఏంటి మంటల్ని ఎప్పటిలోగా అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి నిపుణులతో కూడినటువంటి పరికరాలు అక్కడికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మనోజ్, ఇరుసుమండలో నియంత్రించడానికి ఇక్కడ మరింత అవకాశాలు కనిపిస్తున్నాయి. టీములు కూడా ఇప్పటికే చేసి మంటలు ఆపు చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. దీంతో పాటుగా జిల్లా కలెక్టర్తో పాటుగా ఎస్పీ కూడా ఇక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా సమీక్షించే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఎంపీ హరీష్ కుమార్తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ప్రభావం, ఈ బ్లోఅవుట్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని ఇప్పటికే కూడా జనావాసాన్ని అందరూ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. దీనికోసం ఇక్కడ ఈ బావిలో ఉన్నటువంటి ఇక్కడ ఎగిసిపడుతున్న మంటలు ఏ విధంగా అదుపు చేయాలనే దానిపై కూడా ఇక్కడికే నిపుణుల బృందం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఈ బావి కొద్ది రోజుల క్రితమే ఇక్కడ డీప్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీకి ఇక్కడ దారాదత్తం చేయడం జరిగింది. అయితే ఈ కంపెనీ ప్రభావంతో ఇక్కడ ఈ మోరీ ఇరుసుమండ ప్రాంతం వద్ద ఈ బావి వద్ద ఉన్నటువంటి చమురు నిక్షేపాలను ఇక్కడ బయటికి వెలిచేందుకు ఇక్కడ డీప్ ఇండస్ట్రీ ఇక్కడ నీటి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బ్లోఅవుట్ జరిగిన కారణాలు కూడా ఇక్కడ ఈ డీప్ ఇండస్ట్రీ చేసినటువంటి లోపం వల్లే ఇక్కడ బ్లోఅవుట్ అధికంగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇక్కడ ఎప్పుడెప్పుడు ఈ పరిస్థితిని ఇక్కడ ఏ విధంగా దీన్ని నియంత్రించాలనే దానిపై కూడా ఇప్పటికే ఇక్కడ అధ్యయన బృందాలు కూడా వస్తున్నాయి. ఇది గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఈ కోనసీమ ప్రాంతంలో ఓఎన్జీసీ వల్ల గతంలో జరిగిన 1995తో పాటుగా 2014లో జరిగినటువంటి ఇక్కడ బ్లోఅవుట్ పరిస్థితుల్లో ఇక్కడ నిపుణులు కూడా అధ్యయనం చేసి ఇక్కడ ఈ బావి నుంచి ఎగిసిపడుతున్నటువంటి అగ్నికలను ఏ విధంగా అదుపు చేయాలనే దానిపై కూడా ఇక్కడ నిపుణులతో బృందాన్ని కూడా రప్పించే పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కొద్ది రోజుల్లో అయితే ఈ నిపుణుల బృందం ఈ గ్యాస్ నిక్షేపాల్లో ఈ బావిలో చాలా ఎక్కువగా ఉండటం వల్లే వాటిని అదుపు చేయలేకపోతుందని చెప్పేసి ఇక్కడ నిపుణులు కొంత తేల్చి చెప్పడం జరిగింది. అయితే గ్యాస్ నిక్షేపాల్లో ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని వెల్ ట్యాపింగ్ చేసే దీనికి ప్రత్యామ్నాయ కారణంగా ఇక్కడ నిపుణుల బృందం అధ్యయనం చేయడం, దీనికోసం వెల్ ట్యాపింగ్ చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ నిపుణుల బృందం తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ అధికారులు సన్నాహాలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ అగ్ని కీలకలు కూడా అదుపు చేసి కొంతవరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు మనోజ్. అప్పాజీ, ఇవాల్టికల్లా ఈ మంటలు అదుపులోకి రాకపోతే ఓఎన్జీసీ అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునే అవకాశం ఉంది? అంటే దీన్ని ఈ భారీగా వచ్చినటువంటి అగ్ని కీలకలను అదుపు చేసేందుకు ఇక్కడ వాటర్ ద్వారా ఈ పక్కన ఉన్నటువంటి లక్కవరం కెనాల్ నుంచి కూడా భారీ ఎత్తున కూడా నీటిని తరలించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసేందుకు కూడా కొంతమంది బృందాలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ బృందాలు తో పాటు ఇక్కడ ఈ మంటలు అప్పుడే కూడా ఇక్కడ నియంత్రించకపోతే గనక వీటిని ఈ వెల్ క్యాపింగ్ ద్వారా మాత్రమే ఈ బృందాన్ని ఇక్కడ మంటలను అదుపు చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ నిపుణులు చెప్తున్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది. అయితే వెల్ క్యాపింగ్ చేయాలంటే గనక ఇక్కడ ఇతర ప్రాంతం నుంచి, ఇతర దేశాల నుంచి మాత్రం ఖచ్చితంగా అక్కడ నిపుణుల బృందాన్ని ఇక్కడ తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో జరిగినటువంటి అనుభవాల నేపథ్యంలో
ఇక్కడ వెల్ క్యాపింగ్ చేయాలంటే ఇక్కడ ఈ ఢిల్లీ ఇక్కడ మనకి మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది నిపుణులను ప్రత్యేకంగా ఇక్కడ రచించి వెల్ క్యాపింగ్ చేస్తే కానీ ప్రత్యామ్నాయం లేదని చెప్పేసి ఇక్కడ నిపుణులు కొందరు తేల్చే పరిస్థితి ఉంది. కొద్ది సమయంలో ఇక్కడ వాటర్ ద్వారా నియంత్రణ చేయవచ్చా లేకపోతే ప్రత్యేకించి వెల్ క్యాపింగ్ చేయాలా అనే దానిపై కూడా అధ్యయనం చేసిన పరిస్థితి ఉంది మనోజ్. అప్పాజీ, అలాగే నిపుణులతో కూడినటువంటి అధునాతన యంత్రాలు, అధునాతన పరికరాల ద్వారా కూడా ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేయాలనేసి కూడా ఇప్పటికే అధికారులను ఏపీ ప్రభుత్వం కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. మరి అక్కడికి ఏమైనా యంత్రాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఓఎన్జీసీ అధికారులు? అంటే ఇప్పటికే ఈ ఓఎన్జీసీ సంస్థతో పాటుగా ఇతర రిలయన్స్ అలాగే గేల్ వంటి సంస్థలు కూడా ఇక్కడ సహాయ సహకారాలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. అసలు పూర్తిగా ఇక్కడ డీప్ ఇండస్ట్రీ చేసినటువంటి పనులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇక్కడ బ్లోఅవుట్ సంభవించిందని చెప్పేసి ఇక్కడ అధికారులు తేల్చి చెప్పడం పరిస్థితి ఉంది. అయితే దీన్ని పూర్తిగా ఇక్కడ ఓఎన్జీసీ నిర్వీర్యం పట్టించుకోకపోవడం వల్ల ఈ బ్లోఅవుట్ బావుల్లో ఇక్కడ ఓఎన్జీసీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని, దీన్ని కనుక పూర్తి స్థాయిలో నిపుణులు చేయాలంటే కనుక ఇక్కడ నిపుణుల బృందం ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి ఇక్కడ నిపుణుల బృందం చెప్పిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా అధికార యంత్రం కూడా పూర్తి స్థాయి అధ్యయనం చేయడం, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ నిపుణుల బృందాన్ని తరలించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇక్కడ వెల్ క్యాపింగ్ చేయాలంటే కనుక ఏ విధమైన పరికరాలు కావాలనే దానికి కూడా అధ్యయనం చేయడం, ఆ పరికరాలు కూడా ఇక్కడ బ్లోఅవుట్ జరుగుతున్న ప్రాంతం వద్దకు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ అప్పాజీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్యాస్ బావి నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దాదాపు నిన్నటి రోజున ఉదయం 11:30 ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. దాదాపు మొదట 11:30 గ్యాస్ లీక్ అవడంతో తర్వాత గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 20 గంటలు కావస్తుంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కూడా ఆదేశించింది. మంటల్ని అదుపులోకి తీసుకురావాలనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ అధికారులను కూడా ఆదేశించినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంటలు అదుపులోకి రానిటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు వందలాది కొబ్బరి చెట్లు కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైనా నిపుణులతో కూడినటువంటి అధునాతన పరికరాలు, అధునాతన యంత్రాల ద్వారా అక్కడ మంటలను అదుపు చేయాలనేసి కూడా ఇప్పటికే ఓఎన్జీసీ అధికారులను ఏపీ ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇరుసుమండ నుంచి లైవ్లో మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, ఎప్పటిలోగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? అధునాతన పరికరాలతో కూడా ఈ మంటల్ని అదుపు చేయాలని ఇవాల్టి మధ్యాహ్నానికల్లా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఓఎన్జీసీ అధికారులకు సూచించినట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఏదైతే బ్లోఅవుట్లో ఇక్కడ సంభవించిన ప్రమాద సంఘటన అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ఈ యొక్క గ్రామానంతా కూడా కలవరం అయితే చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం 12 గంటల నుండి ఏర్పాటైన ఈ యొక్క బ్లోఅవుట్లో లీక్ అయిన గ్యాస్ మంటలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా దీన్ని అదుపు చేయలేని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా 2 కిలోమీటర్ల మేరకు ఉన్న గ్రామాలంతా కూడా పూర్తిగా కూడా పొగతో కప్పివేయడంతో ప్రజలందరూ కూడా ఒక భయాందరకమైన వాతావరణంలో అయితే మాత్రం ఉన్నారు. అటు చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఇటు గర్భిణీలు కూడా పూర్తిగా ఈ యొక్క ఆస్మాతో ఉన్న వారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవడంతో ఏదైతే ఈ యొక్క బ్లోఅవుట్ లో ఒక్కసారిగా కూడా గ్యాస్ లీక్ అవడంతో ప్రత్యేకంగా పూర్తిగా ఈ యొక్క ఆయిల్ కానివ్వండి, గ్యాస్ కూడా పూర్తి కళ్ళల్లో పడే పరిస్థితిగా ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేకంగా 40,000 సంబంధించిన ఏదైతే ఈ యొక్క గ్యాస్ లీక్ ద్వారా పూర్తి స్థాయిలో అందులో ఇంక్లూడ్ అవడంతో ప్రజలందరూ కూడా భయంకరమైన వాతావరణం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, అధికారులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానిక ఎంపీ కానివ్వండి హరీష్ మాధుర్ అయితే మాత్రం ప్రస్తుతం కూడా అనేక చర్యలు చేపట్టారు. అలాగే కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే ఎస్పీ మీనా కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ భద్రతా చర్యలు ఏర్పడడం జరిగింది. ఏదేమైనప్పటికీ పరిస్థితి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా అదుపు రాలేదు. మనం ఏదైతే విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా బ్లింక్ కూడా లేకుండా ఏదైతే నిన్న 24 గంటల ప్రాంతంలో నుండి కూడా ఒకే రేంజ్ లో ఏదైతే కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలైతే మాత్రం అదే విధంగా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ జరుగుతుంది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఆ యొక్క మంట తీవ్రత కూడా చూస్తున్నట్టు ఏ క్షణాన ఏమి జరగవచ్చు అని కూడా పరిస్థితి మాత్రం చూడవచ్చు. చుట్టూ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పచ్చటి కోనసీమ జిల్లా అందాలు చూపించే వందలాది మొక్కలు, కొబ్బరి చెట్లు కూడా ఒక నేలమట్టమయ్యే పరిస్థితి, మాడిపోయే మసయ్యే పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. అయితే మనకి
ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే గత 1995లో చూసుకున్నట్లయితే అప్పుడు వచ్చిన ఏదైతే పూర్తి స్థాయిలో ఇదే ఓఎన్జీసీ ప్రమాదం వల్ల అప్పటిలో జరిగిన ప్రమాదంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో 72 రోజుల పాటు నిర్విరామంగా ఏదైతే గ్యాస్ లీక్ అవడంతో అప్పుడు అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రమాదం మీద ఆస్తి నష్టం, భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అలాగే ఈ యొక్క 15 సంవత్సరాల వెనక్కి వెళితే అమలాపురం మండలం తాండవపాలెం గ్రామంలో కూడా ఇదే విధంగా కూడా ఏదైతే ఓఎన్జీసీ ఏదైతే పాకెట్ జోన్ లో ఉన్న ప్రదేశంలో అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో అయితే మాత్రం గ్యాస్ లీక్ అయ్యి ఒక రోజున్నర అయితే మాత్రం ఇక్కడ ఇదే విధంగా చేయడం, అలాగే ఆస్తి నష్టం కూడా జరగడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఏదైనా కూడా చూపడానికి 1993లో కొమరాడ, 1995లో పాసర్లపూడి, 2027లో కాట్రేనికోన ఉప్పేది విధంగా కూడా ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదేమన్నప్పటికీ కూడా ప్రస్తుతం అధికారులు అయితే మాత్రం వారి సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నిన్న ఏదైతే జరిగిందో రాత్రి సమయంలో నరసరావుపేట నుంచి వచ్చిన ఏదైతే ఫోర్స్ ఏదైతే పూర్తి స్థాయిలో చేసినప్పటికీ వారు ఎంత ముందుకు చర్యలు తీసుకున్నా సరే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి చేయి దాటిపోయిందన్న పరిస్థితుల్లో వారి చేతులు ఎత్తేసడం జరిగింది. అయితే మరొక కోణంలో చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీ నుంచి కూడా స్పెషల్ టీం ఇప్పటికే కూడా హైదరాబాద్ వరకు వచ్చారని చెప్పేసి ఎవరైతే ఎంపీ హరీష్ మాధుర్ కూడా మన బీఆర్కే ద్వారా కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అధికారులందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా అనేక అగ్నిమాపక సిబ్బంది అయితేనేమి పూర్తి స్థాయిలో అయితే మాత్రం భద్రతా సిబ్బందులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే 2 కిలోమీటర్ల మేర ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. ఆ యొక్క కేంద్రంలో వారికి సరైన భద్రతా ఏర్పాట్లు, భోజన వసతి కూడా చేర్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఒక్కసారిగా ఎక్కడా కూడా ఆగకుండా అదే మాటలు కొనసాగడంతో భయభ్రాంతులు ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కూడా చుట్టూరు పంట పొలాలు కూడా మనం విజువల్స్ తో చూస్తున్నాము. పంట పొలాలు కూడా మాడిపోయి మొత్తం అంతా కూడా నిర్మానుష్యమైన ప్రదేశంగా మారిపోయింది. గ్రామాంతే కాదు 2 కిలోమీటర్ల మేర ఉన్న ఏదైతే ఈ యొక్క మలికిపురం మండలం ఇసుకమండ గ్రామంలో ఉన్న పూర్తి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం మసిగా మారే పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఈ యొక్క ఓఎన్జీసీకి సంబంధించిన 2024 సంబంధించిన ఎవరైతే కుటుంబ ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం డీప్ ఇండస్ట్రీకి దీన్ని ఇవ్వడంతో ఏదేమైనా ఇక్కడ ఉన్న డీప్ ఇండస్ట్రీ సంబంధించిన అధికారుల అవగాహన కూడా ఇందులో తక్కువ కనబడుతోంది. ఎందుకంటే అధికారుల అజాగ్రత్త వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఒక్కసారిగా మంటలు ఎగుస్తున్న పరిస్థితి చూస్తుంటే ప్రజలెవరూ కూడా దగ్గరికి రాని పరిస్థితి. ఇక్కడ ఉన్న మనం కూడా ఏంటంటే ఇక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినా సరే బీఆర్కే నుంచి కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా అసలు ఓఎన్జీసీలో ఏం జరుగుతుంది, ఇంతకాలం కూడా ఈ యొక్క సమస్యల పరిష్కారం లేకుండా, శాశ్వతంగా పరిష్కారం లేకుండా నిమ్మక నీరెత్తడం చూస్తున్న అధికారుల దారి ఉందా లేదా రాజకీయ కోణంలో చేస్తున్న నాయకుల హస్తం ఉందా అని చెప్పేసి కూడా మనం యొక్క పరిస్థితిని బట్టి చూడొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఏదైనా రాజోల నియోజకవర్గం మలికిపురం మండలంలోని ఇసుకమండ గ్రామంలో ప్రజలు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఓఎన్జీసీ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నా సరే ప్రజలందరూ కూడా అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా సరే దీనికి శాశ్వత పరిష్కారం అయితే మాత్రం ఇప్పటికి కూడా కొనసాగించలేదు. ఏదేమన్నప్పటికీ చూసుకున్నట్లే ప్రస్తుతం కూడా పాత పైపులు ఉండటంతో దీంట్లో కూడా పాత పైపులు కూడా మార్చకుండా దాన్నే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు సరిపెట్టడం జరుగుతుంది. దాన్నే మరమ్మతులు చేయడంతో కూడా ఎవరైతే ఈ డీప్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఉన్నారో అధికారులకు కానివ్వండి పై అధికారులకు తాయిలాలు అందిస్తూ అధికంగా చేతులు తడుపుతూ కూడా ఇక్కడ అటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ ప్రమాదానికి కారణమని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతంలో గ్రామస్తుల్లో అయితే మాత్రం తీవ్ర భయాందోళనలు అయితే కొనసాగుతున్నాయి. మనోజ్, పూర్తిగా గ్యాస్ ఉత్పత్తి జరుగుతున్న బావిలో సాంకేతిక లోపం తలెడుతుండటంతో ఒక్కసారిగా మనం చూస్తున్న విజువల్స్ లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవుతూ ఆకాశాన్ని తాకేలాగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన నాటి నుంచి కూడా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ ప్రత్యేక బృందాలు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మంటలు అయితే మాత్రం అదుపులోకి రావడం లేదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నాము సాయంత్రం 6 గంటల లోపు ఏదైనా సమస్య పరిష్కారం అయితే కనుక చూడొచ్చు. 6 దాటిన తర్వాత మన చేతులు దాటే ప్రయత్నం మనం చేయలేని పని అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిలవనట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. గ్యాస్ పూర్తిగా తగ్గే వరకు మంటలను అదుపులోకి తేవడం చాలా క్లిష్టమైన పరిస్థితి అని చెప్పేసి అధికారులు అయితే మాత్రం పూర్తిగా స్పష్టం చేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా అధికారులకు కానివ్వండి ఎవరైనా మంత్రులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేకంగా సమీక్ష కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే విధంగా కూడా ఉంది. మనోజ్, అయితే ప్రస్తుతం గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించడం జరిగింది. అధికారులు గ్రామస్తులు సురక్ష ప్రాంతాలకు తరలిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు. మంటలు అర్పించేందుకు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరొక విషయంగా చూసుకున్నట్లయితే గోడవల్ల కాలం నుంచి కూడా భారీగా నీటిని మళ్లించాలి ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంతరంగా నీటిని స్ప్రే చేస్తూ మంటలను మన విజువల్స్ లో చూస్తున్నాం.
కంటిన్యూగా ఫుల్ ఫోర్స్తో ఉన్న ఏదైతే ఈ యొక్క వాటర్ను ఆ యొక్క మంటలు అదుపు చేస్తున్నా ఆ మంటలు అయితే మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా నిన్న 11:30 నుంచి స్టార్ట్ అయిన మంటలు 20 గంటలు గడిచిన తర్వాత అదే వేగంతో అదే స్పీడ్తో మాత్రం మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే మరొక కోణంలో చూసుకున్నట్లయితే అధికారుల నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం స్పష్టంగా కనబడుతుంది. మనోజ్, ఇక్కడ గడిచిన సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే 1993, 95 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రమాద సంఘటనలు పెట్టి కూడా చూసుకున్నట్టే ఒక పక్క ఎప్పుడూ కూడా అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమై కూడా దీనిపై చర్యలు పరిష్టిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఎప్పటికప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్యంగా రావండి. మరొక కాలంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఓఎన్జీసీని పూర్తి స్థాయిలో ప్రైవేట్లకు దారాదత్తం చేయడంతో డీప్ ఇండస్ట్రీ వారు ఆర్థిక నిర్లక్ష్య వ్యవహారంతో పూర్తిగా పాత పైపులు చెప్పడం, ఆ పాత పైపుల ద్వారా కూడా పూర్తిగా కూడా వాటిని ఏ విధంగా కూడా నిర్మూలన చేయబడుతుంది, ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్లే వారు కూడా పూర్తి స్థాయిలో వారి బంధువుల వద్దకు కూడా పూర్తిగా ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎలాగుంది, మీకు ఎలాగుందని చెప్పేసి కూడా ఇప్పటికే వారి యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మనోజ్, కాకపోతే ఏదేమన్నప్పటికీ కోనసీమ జిల్లా అయితే పచ్చటి వాతావరణంలో ఉన్న ఈ యొక్క కోనసీమ జిల్లా అంతా కూడా పూర్తిగా కూడా కొబ్బరి చెట్లు కానివ్వండి అందాలన్నీ కూడా ఈ యొక్క మంటల్లో ఆహుతైపోతున్నాయి. ప్రస్తుతం ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో, ఎంతవరకు ఈ ప్రమాదం దారితీస్తున్న విషయం మీద కూడా మనం ఒకసారి చూడొచ్చు. విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎంతసేపు కూడా ఈ మంటల్ని పూర్తిగా అదుపు చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం లేదు. ఇప్పటికే కూడా దీనిపై ఎవరైతే రాజమండ్రి అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ఈ సంఘటన స్థలానికి నిన్న చేరుకోవడం జరిగింది. చూసుకుని పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పడం జరుగుతుంది. పూర్తిగా ఇక ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యమే జరుగుతుంది. ఏదైతే ఈ బ్లోఅవుట్ నుంచి వస్తున్న పూర్తిగా కూడా నాకు అవగాహన ఉంది, దీనిపై గ్యాస్ ఉత్పత్తి కూడా ఒక విధంగా కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కూడా ఎక్కడా కూడా ఎటువంటి దారిలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అదుపులేని పరిస్థితుల్లో ఎవరు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఇంచుమించుగా కిలోమీటర్ల దూరంలో ఉంటేనే కానీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంది. మనం అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ ఇక బ్లోఅవుట్ల నుండి వచ్చిన యొక్క ఆయిల్ కూడా బయటకు రావడంతో ప్రజలు దగ్గరికి వెళ్ళడం కూడా భయపడుతున్నారు. ప్రస్తుతం 20 గంటలు గడిచిన తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఉన్న ఏదైతే ఈ యొక్క ఇసుకమాని గ్రామంలో చోటు చేసుకున్న ఈ యొక్క ప్రమాద సంఘటన అయితే మాత్రం పూర్తి స్థాయిలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు. గతంలో ఏదైతే పూర్తి స్థాయిలో 100 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం అమలాపురంలో తాండవపాలలో కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇంత జరుగుతున్నా ఓఎన్జీ అధికారుల నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం మనకు పూర్తిగా ఇక్కడైతే మాత్రం కనబడుతుంది. పూర్తిగా ప్రజలను ప్రమాదం రాకముందే ప్రజలను ఏదైతే పూర్తి స్థాయిలో ప్రమాదాన్ని ముందుగానే పసుకొట్టుకు అధికారులు అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలందరినీ కూడా అప్పటికప్పుడు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారంటే ఏది ప్రమాద నష్టం జరిగినా ఏది ప్రాణాలు పోయినా సరే దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వ తీరును అయితే మాత్రం పూర్తిగా కూడా ప్రతిపక్షాలు కానివ్వండి అదేవిధంగా స్థానికులు కూడా కొంతవరకు కూడా దీనిపై పూర్తిగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే చూస్తున్నాం మనం ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క గ్రామంలో నుంచి పూర్తిగా అదే ఫోర్స్ లో జరుగుతుంది. ఇక్కడ కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. అయినా సరే మన బీఆర్కే ద్వారా ఇప్పటికి ఎక్స్క్లూజివ్ గా నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఏదైతే మొదలైందో అప్పటి నుంచి కూడా మన బీఆర్కే న్యూస్ నుంచి బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా కూడా మనం యొక్క ఇసుక మండలో జరుగుతున్న ఈ యొక్క ఓఎన్జీసీలో ఉన్న బ్లోఅవుట్ ప్రమాద పరిస్థితులు అయితే మనం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు అందజేస్తూ కూడా ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే కూడా ప్రభుత్వ అధికారులు కానివ్వండి యంత్రాంగాన్ని కథలు వచ్చారు కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికీ కూడా దాన్ని ఏదైనా కూడా పూర్తిగా దాన్ని సమన్వయం చేయలేకపోయారు, దాన్ని కట్టడి చేయలేకపోయారని చెప్పవచ్చు. మరింత ఉద్రిక్తిగా అగ్ని పెరుగుతుంది తప్ప అది తగ్గే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇప్పటికే క్లూస్ టీం వచ్చింది, స్పెషల్ టీం వచ్చింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు తప్ప ఇంకా వారి ఓఎన్జీసీ అధికారులు కూడా ఎక్కడా కూడా కంటికి కనబడట్లేదు. ఓఎన్జీసీ అధికారుల మాట తీరు కానివ్వండి, ఓఎన్జీసీల పనితీరు కానివ్వండి, ఇక ప్రజలైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గడిచినా సరే ఓఎన్జీసీలో ప్రత్యేకంగా ఎందుకు పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ ఈ ఏర్పాట్లపై పూర్తి చేయలేకపోతున్నారు? ప్రత్యేకంగా మనం చేయవలసిన బాధ్యతలు కూడా ఇక్కడ ఓఎన్జీసీ అధికారులు చేయకుండా అక్కడ ఏదైతే ఉన్నారో దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇంటి దొంగను ఈశ్వరు కూడా పట్టుకోవాలన్నట్టు అదేవిధంగా ఓఎన్జీసీలో ఉన్న కొంతమంది అధికారుల చేతివాటంపై పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా ప్రజలందరూ కూడా మనోభావాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా అధికారులు చేసే ప్రయత్నాలు వారి చేతులు తడుపుతూ వారితో పాటు అనేక రకాలుగా వారి కింద ఏదైతే అధికారులు ఉన్నారో వారిని భయపడుతూ కూడా పూర్తి స్థాయిలో అడిగిన వారికి అడిగిన విధంగా ముడుపులు కనిపెడుతూ ఓఎన్జీసీ అధికారులు చేపట్టిన ప్రత్యేకంగా నిర్లక్ష్య వైఖరి పత్రంగా పూర్తిగా ఇక్కడ ఏదైతే యొక్క ఇసుక బండ్లో జరుగుతున్న ప్రమాద సంఘటన జరపచ్చు. ఇప్పటికే కూడా ఈ ఇసుకబండ గ్రామంలో పూర్తిగా కూడా ప్రమాద నష్టం జరిగింది. చూసుకున్నట్లయితే భారీ నష్టంగా కూడా ఈ అగ్నికి ఆహుతయ్యే పరిస్థితి ఉంది. పంట పొలాలు నాశనం అయిపోయినాయి. అలాగే పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. మనం
అయితే ఇప్పుడు కూడా మనం చూస్తున్నట్లయితే ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా చూడడానికి కూడా రావడానికి కూడా భయపడుతున్నారు. ఏ క్షణాన ఏ అగ్ని ఆహుతి బలవుతామని చెప్పేసి కూడా చాలా మంది ప్రజలు అయితే మాత్రం భయపడుతున్నారు. ఇప్పటికీ చూసుకున్నట్లయితే ప్రత్యేక విధానంలో పరిస్థితి ఎవరు కూడా ఈ యొక్క అధికారులు కానివ్వండి, ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిపై మాత్రం ప్రత్యేకంగా విశ్లేషణలు కూడా సీనియర్ నాయకులు కూడా దీనిపై తప్పుదోవ పడుతున్నారు. మనోజ్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. కోనసీమ జిల్లా మురుసుమండ గ్యాస్ లీకేజ్ బావి నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు నిన్న ఉదయం 11:30 ప్రారంభమైన మంటలు ఇవాల్టికి కూడా అదుపులోకి రాలేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటుంది. ఒకవైపు గ్యాస్ అగ్నికీలలు ఎగిసిపడుతున్నప్పటికీ భారీ ఎత్తున కొబ్బరి చెట్లు కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉంది. మరి నిపుణులతో కూడినటువంటి అధునాతన పరికరాలు, యంత్రాల ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేయాలనేసి కూడా ఏపీ ప్రభుత్వం ఓఎన్జీసీ అధికారులకు తెలియజేసింది.